వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాళేశ్వరం కమిషన్ ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. పర్వతగిరి మండలంలో ఉదయాన్నే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్ళినటువంటి పోలీసులు వాళ్ళను ముందస్తుగా అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముందస్తు అరెస్టుల పట్ల బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దామెర మండలం ఊరుగొండ గ్రామం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే పనులను భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ పనులన్నీ ప్రారంభించడానికి వచ్చినటువంటి అధికారులను ముఖ్యంగా ఆ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి భూములు ఇచ్చిన రైతులు తమకు కంపెన్సేషన్ ఇవ్వకుండానే ఆ పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పోలీసుల సహాయంతో రైతులను లాగి పడేసి అక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైతాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం కోర్టు మెట్లెక్కి ఇప్పటికీ కోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం అందలేదు. మరికొంతమంది రైతులైతే మార్కెట్ రేట్ ప్రకారం భూముల విలువకు చెల్లించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అక్కడికి వెళ్ళిన రైతాంగాన్ని పోలీసుల సహాయంతో ఈడ్చుకెళ్లిన సందర్భం కూడా కనిపించింది.